వేయాలి. స్క్రీన్ పైన వీరమల్లు ఫైట్ చేస్తుంటే ప్రతి ఒక్క అభిమాని ఆనందంతో విజిల్స్ వెయ్యాలి. ఈ వీరమల్లు సినిమాలో ఉన్న ఒక 5-6 యాక్షన్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని కూడా వీళ్ళైతే అట్మోస్ట్ కేర్ అయితే తీసుకుని అయితే చేశారు. కేవలం ఈ సినిమాలోని ఫైట్స్ కోసమే పవన్ కళ్యాణ్ గారు అయితే దగ్గరగా 4 ఆర్ట్ ఫామ్స్ అయితే ఆయన అయితే నేర్చుకున్నాడు. మామూలుగానే మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ గారు కింగ్ అనమాట. అలాంటిది వీరమల్లు సినిమాలో 4 దేశాలకు సంబంధించిన ఫైట్ ఫామ్స్ అయితే ఆయన అయితే మన కోసం అయితే చేశాడు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే షావలిన్ కుంగు అనమాట. ఇది చైనాకి సంబంధించిన ఆర్ట్. ఇంకా సీలత్ అనే ఇండోనేషియాకి సంబంధించిన ఆర్ట్. ఇంకా కలరీ పయత్తు అనే మన భారతదేశానికి సంబంధించిన ఆర్ట్. ఇంకా వీటితో పాటు బుధో అనే జపనీస్ కి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమాలో అయితే చేశారు. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్ట్స్ లో వెపన్ యూసేజ్ ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమా కోసం అయితే నేర్చుకున్నారు. ఈ విధంగా చూసే ఆడియన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైట్ సీక్వెన్స్ అయితే వీళ్ళైతే డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ జరగాల్సిందల్లా ఒకటే అనమాట. ఏ ఫైట్ జనాల్లోకి వెళ్ళాలన్నా, ఏ ఫైట్ జనాలకి నచ్చాలన్నా ఫైట్ కి ముందే జరిగే సీక్వెన్స్ లో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది జనాలకి రీచ్ అయిందా, ఆ ఎమోషనల్ సీక్వెన్స్ తర్వాత వచ్చే ఫైట్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ బస్టర్ అనమాట. సేమ్ ఈ సినిమాలో కూడా ఆ ఎమోషనల్ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో అది గనక ఆడియన్స్ కి కనెక్ట్ అయిందా ఇంకా స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. ఇంకా జూలై 24న వీరమల్లు వీరంగమే రియల్ పవర్ స్ట్రోమ్ ఎలా ఉంటుందో ఆ రోజైతే వీళ్ళైతే చూపించబోతున్నారు. మీకు డౌట్ గా ఉంటే మరొకసారి హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ అయితే చూడండి. ట్రైలర్ లోనే మీకు ఒక 5-6 ఫైట్ సీక్వెన్స్ అయితే మీకే కనపడతాయి. ఇంకా హరిహర వీరమల్లు ట్రైలర్ ఏదైతే ఉందో అది దగ్గరగా 100 గంటలకు పైగా యూట్యూబ్ లో నెంబర్ 1 లో అయితే ట్రెండ్ అయితే అవుతుంది. ఇంకా నిన్న రాత్రి ఈ సినిమాలో హీరోయిన్ అయిన నిధి అగర్వాల్ గారు అయితే ట్విట్టర్ లో ఒక లైవ్ చాట్ అయితే పెట్టింది ఆవిడ. అప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఆవిడని ఏమని అడిగాడంటే హరిహర వీరమల్లు సినిమాలో మీరు ఏ సీక్వెన్స్ గురించి బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారు, బాగా వెయిట్ చేస్తున్నారని ఆయన అయితే అడిగాడు. దానికి ఆవిడ రిప్లై ఇస్తూ ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి, అలాగే ఇంటర్వెల్ అయిన తర్వాత వచ్చే సీక్వెన్స్ గురించి, మరి ముఖ్యంగా క్లైమాక్స్ గురించి తనైతే బాగా వెయిట్ చేస్తుందని ఆమె అయితే రిప్లై అయితే పెట్టింది. ఇప్పుడు ఆవిడ చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ 2 క్లిక్ అయితే చాలన్నమాట. సినిమా సూపర్ హిట్. మరి క్లిక్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఫైట్స్ కూడా జనాలకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఈ 2 జరుగుతాయి అనమాట. సినిమానైతే ఎవరు ఆపలేరు. కాబట్టి గుర్తుండగా డేటు జూలై 24. మరొక 17 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అయితే బిగ్ స్క్రీన్ మీద అయితే మనం అయితే చూడబోతున్నాం. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. అలాగే క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.